పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిలో పూర్తిస్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదని స్థానికులు, గిరిజన సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో డ్రైనేజీ, బాత్రూంలు, మంచినీటి సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. పాత ఆసుపత్రిలో ఉన్న వైద్య సామగ్రిని నూతన భవనానికి తరలించిన సిబ్బంది ఒకవైపు రోగులకు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు సామగ్రిని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. బాత్రూంలు, లాబొరేటరీలు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మంచినీటి సదుపాయం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయం ఆసుపత్రిలో పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. నిన్న సాయంత్రం పెద్దకర్ణం పంచాయతీ పరిధిలోని చెప్పగూడ గ్రామానికి చెందిన 5 ఏళ్ల బిడ్డిక జీవన్ ప్రమాదవశాత్తు వేడి నీటితో కాలిన గాయాలకు గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే బాలుని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అదే ఆ సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్య సిబ్బంది టార్చ్ లైట్ వెలుగులోనే బాలుడికి వైద్య సేవలు అందించారు. అనంతరం బాలుడికి మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో విద్యుత్ లేకపోతే వైద్య సేవలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పూర్తిస్థాయి పనులు పూర్తి కాకముందే ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ, బాత్రూంలు, మంచినీటి సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ అంతరాయం సమయంలో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే జనరేటర్ ఏర్పాటు చేయాలని, రోగులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మైత్రి మీడియా ప్రభుత్వాన్ని కోరుతుంది.